అప్పుడు సుధాకర్ రెడ్డి అనే ఒక పనికిమాలినోడు కొన్ని పనికిమాలిన ఛానల్స్లో ఏమని రాశాడు, కొంతమంది గర్భిణీ స్త్రీలకి కాళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, నా కాళ్ళు ముల్లెపూల్లో ఉంటాయి, పింక్ కలర్లో ఉంటాయి నా కాళ్ళు, అలా కొట్టి రక్తం నల్లగా గడ్డగడితే ఒక నా కొడుకు అంటాడు ఆడికి ఏదో జబ్బు ఉందంటాడు, ఇంకో నా కొడుకు అంటాడు అసలు ఈడే కాళ్ళ మీద కొట్టేసుకున్నాడు అంటాడు. నేను పోలీస్ కస్టడీలో ఉండగా ఏమిటి నా కాళ్ళు నేను కొట్టేసుకుంటాను, అసలు కొట్టుకోగలడు ఎవడన్నా? మిలిటరీ హాస్పిటల్లో స్పష్టంగా రిపోర్ట్లు ఇచ్చారు. ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనే పనికిమాలినోడు నా కొలీగ్ ఎంపీస్కి అందరికీ ఫోన్ చేసి అంత అబద్ధాలు సార్, అసలు టచ్ చేయలేదు సార్, ఐ ప్రామిస్ సార్ అని చెప్పి అబద్ధాలు ఆడాడు. అంటే ఒక నిజాన్ని అబద్ధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆడు చెప్తున్న ఒక అబద్ధాన్ని నేను నిజమని చెప్పడంలో అది అబద్ధం, నిజం ఇది అని తప్పుందా? ఈ దేశం ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ మోసం మీద మాట్లాడే అర్హత ఉండకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఎందుకంటే చిన్నాన్ని ఖర్చు రాసేసి ఆయన అకౌంట్లో జమేసాడు. ఆయన కొంతసారి ఆయన పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఆ విషయాన్ని సింపుల్గా ఖండించి ఇటువంటి ఘటనలు జరగకూడదని చెప్పి ఆయన చాలా గొప్పగా చెప్పాడు. కానీ నేను అంత గొప్పని కాదు. నా గురించి తప్పుగా ఒక నిజాన్ని అబద్ధమని ప్రచారం చేశాడు. నేను నిజాన్ని నిజమని ప్రచారం చేస్తున్నా. నిజం అంటే డ్రామా అన్నది నిజం. అంటే వీడు చెప్తున్న అబద్ధాన్ని నిజమని నమ్మించాలని ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న ఒక అబద్ధాన్ని నేను అది అబద్ధమని నిజం చెప్తున్నా. నేను చెప్పిన నిజాన్ని అబద్ధమని అతను చెప్పాడు. సో అర్హత నాకు ఉంది కాబట్టి అతని మీద కామెంట్ చేయడానికి నేను మాట్లాడుతున్నా. నాకు సరే అతని ఇన్ఫ్లుయెన్స్ అతను వాడాడు కొన్నాళ్ళ, సరే ఎంపీ సీటు అప్పుడు నాకు పోదబ్బింది ఈడే, అది జగమెరిగిన సత్యం, జగనెరిగిన సత్యం. మీకు తెలుసు, మాట్లాడలేరు, నేను ఒక్కోసారి మరి మాట్లాడవలసి వస్తుంది. ఏదేమైనా తప్పకుండా మన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో చూశారు, చూద్దాం. ఎంపీయా ఎమ్మెల్యేయా 22వ నామినేషన్ వేస్తున్నా. ఉదయం 11-11:30 మధ్యలో. ఇప్పుడే తొందరపడి ఎమ్మెల్యేయా ఎంపీయా అని అడగద్దు. బహుశా రేపు తెలియదు, రేపు మళ్ళీ కూర్చుందాం. ప్రస్తుతానికి ఆ ప్రశ్నలు మీలోనే ఉంచేసుకోండి. బట్ అందరికీ తెలియాలి కాబట్టి, నా అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా అభిమానులందరికీ కూడా తెలియాలి కాబట్టి 22వ తారీఖు నా నామినేషన్ ఉంటుంది. అంతవరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లీక్ కాదు, కొందరు ఇస్తారు. నేను క్లియర్గా చెప్తున్నా, మా పండితులతో మాట్లాడా. 22వ తారీఖు నా నామినేషన్. బహుశా రేపు ఎల్లుండో పేపర్ సమాచారం నన్ను మీ పేపర్లో కూడా వచ్చింది ఇవాళ. సో ఆ పేపర్ వార్తల ప్రకారం ఇది. ఇక ఉన్న కామెంట్లు కాదు, రామరాజు గారు శివరామరాజు గారు నాకు ఇద్దరు స్నేహితులే అని చెప్తూ కొన్ని దీక్షల గురించి మాట్లాడటం జరిగింది. ఎవరో స్టేట్మెంట్లు ఇచ్చారు, దొంగ దీక్షలు అన్నారు. ఆ మాటలో వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకోకపోతే నా మీద తీవ్ర చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది. నాకు నా మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటారంటే నాకు చచ్చేంత భయం. అందుకని ఆ మాటలు వెనక్కి తీసేసుకుందాం, మళ్ళీ పోయింది. నేను ఇది జోదరులు బెట్టింగ్ బ్యాచ్ కావాలని చేస్తున్నారు ఈ నిరాహార దీక్షలు అని అన్న ఆ మాటల్ని
వాళ్ళు కూడా విరమించారు. దీక్ష ఆరోగ్యంగా ఉండగానే విరమించారు. వాళ్ళ ఆరోగ్యం నిజంగా గ్రేట్. 3 రోజులు భోజనం చేయకపోయినా చెప్పగలిగారు. నిజంగా అటువంటి ఆరోగ్యం నేను కూడా కోరుకుంటున్నాను. వారి మనసు నొప్పించి ఉంటే, ఇంకెవరి మనసు అయినా నొప్పించి ఉంటే, జోదరులు అన్న మాటల్ని నేను మీడియా ముఖంగా వెనక్కి తీసుకుంటున్నాను. కాబట్టి నా మీద ఎటువంటి చర్యలు వారిని చెప్పి మీడియా ముఖంగా వారిని వేడుకుందామా? వేడుకుంటున్నా. సీరియస్గా, సరదాగా అనలా.